ప్రపంచవ్యాప్తంగా అత్యంత పురాతనమైన వస్తువులకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. వందల ఏళ్ల నాటి వస్తువులు, విగ్రహాలను వేలం వేస్తే ఎంత నగదైనా చెల్లించి సొంతం చేసుకునే ట్రిలియనీర్లు నేటికీ ప్రపంచంలో ఉన్నారు. అదే కోవకు చెందిన శతాబ్దాల నాటి వందలాది వజ్రాలతో పొదిగిన నెక్లెస్ను మరికొద్ది రోజుల్లో వేలం వేసేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. 18వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న దాదాపు 500 వజ్రాలతో పొదిగిన నెక్లెస్ను ఈ ఏడాది నవంబర్ 11వ తేదీన యూరోప్లోని జెనీవాలో వేలం వేయనున్నట్లు సోథెబే జ్యువెలరీ డిపార్ట్మెంట్ చైర్మన్ ఆండ్రూస్ వైట్ కొరెల్ తెలిపారు. అందుకోసం అక్టోబర్ 25వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా బిడ్డింగ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వేలంపాటలో ఈ నెక్లెస్ 1.8 నుంచి 2.8 మిలియన్ డాలర్ల మధ్య ధర పలుకుతుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 3 వరుసలతో తయారు చేయబడిన ఈ నెక్లెస్ ఇరువైపులా చివర్లో కుచ్చులుంటాయని పేర్కొన్నారు. వాటిని సైతం వజ్రాలతోనే పొదిగినట్లు ఆయన పేర్కొన్నారు. దాదాపు 50 ఏళ్ల అనంతరం ఈ నెక్లెస్ ను ప్రజలు వీక్షించేందుకు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. అయితే ఈ నెక్లెస్ తయారైన నాటి నుంచి కేవలం 2 సార్లు మాత్రమే ప్రజలు వీక్షించేందుకు అందుబాటులో ఉంచారని వివరించారు. 1937లో 6వ జార్జి చక్రవర్తి పట్టాభిషేకం, అలాగే 1953లో 2వ క్వీన్ ఎలిజబెత్ పట్టాభిషేకం సమయాల్లో మాత్రమే ఈ నెక్లెస్ బయటకు తీశారన్నారు. ఫ్రెంచ్ విప్లవంతో పాటు మేరీ ఆంటోయినెట్ మరణానికి దోహదపడిన ఎఫైర్ ఆఫ్ ది నెక్లెస్ కుంభకోణంతో ఈ నెక్లెస్లోని వజ్రాలకు సంబంధం ఉండవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే భారత్లోని గోల్కొండ ఘనులు వజ్రాలకు అత్యంత ప్రసిద్ధని ఆయన గుర్తు చేశారు. ఆ ఘనంలో లభ్యమైన వజ్రాలతోనే ఈ నెక్లెస్ తయారు చేశారని సోథెబై జ్యువెలరీ డిపార్ట్మెంట్ చైర్మన్ ఆండ్రూస్ వైట్ కొరెల్ వివరించారు. అలాగే లండన్లో బుధవారం వరకు ఈ నెక్లెస్ ను ప్రదర్శనలో ఉంచుతున్నామని అన్నారు. అనంతరం హాంకాంగ్, న్యూయార్క్తో పాటు తైవాన్ దేశాల్లో ఈ వజ్రాల నెక్లెస్ ను ప్రదర్శనకు ఉంచనున్నట్లు తెలిపారు.